పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కారు పార్టీ మరో 24 గంటల్లో మరోసారి షాక్లో పడుతోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ నుండి అన్ని నియోజకవర్గాల్లో వలసలు కొనసాగుతున్నట్లుగానే పెద్దపల్లిలోనూ ప్రభావం పార్లమెంటు సాక్షిగా కనబడుతోంది. ఎమ్మెల్యే ఎన్నికల తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు టీఆర్ఎస్ నాయకులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆసక్తి చూపలేదు. అందులో ఫాలోవర్ల నుండి ప్రతిఘటన ఎదుర్కోవడంతో వెనకాల వేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీ జంపులకు సిద్ధపడే వారిని ఆహ్వానించడంతో పెద్దపల్లిలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు కాంగ్రెస్ గుట్టికి రావడానికి సోమవారమే తమ ముహూర్తంగా ప్రకటించుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ చేతుల మీదుగా కండువా కప్పుకోవడానికి టీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు. మండల గ్రామ స్థాయి నాయకులు కనీసం ఓ 100 మంది సోమవారం జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కారు పార్టీ పార్లమెంట్ ఎన్నికల సాక్షిగా మరింత డీలా పడనుంది. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని 6 మండలాల కార్యకర్తలతో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కారు పార్టీ దిగడంతో వెనుక సీట్లు ఖాళీ అవుతున్నాయి. మండల స్థాయి నాయకులు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేతులు కలుపుతూ కండువా వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీ ఎన్నికల ప్రచార వేదిక సోమవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. శ్రీధర్ బాబు సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు టీఆర్ఎస్ నాయకులు గత 2 నెలలుగా ప్రయత్నిస్తూ సోమవారం వారి చేరిక కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. అయితే టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అధికారం అనుభవించిన వారు తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం ఎలా వస్తారని ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేరు. కానీ ఇది సమయం కాదు. రావాల్సిన వాళ్ళు అందరూ వస్తేనే కదా పార్లమెంట్ లో భారీ విజయాన్ని దక్కించుకోవచ్చని కాంగ్రెస్ అధిష్టానం నుండి సంకేతాలు రావడంతో స్థానిక నాయకులు సైతం అధిష్టానం ఆదేశాలను అమలు పరిచే దిశగా చేరికలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు చేరికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పెద్దపల్లి కాంగ్రెస్ లో వేల సంఖ్యలోనే కార్యకర్తలు విజయ రమణారావు సొంత అభిమానులు, వీర అభిమానులు ఇలా అనేక కోవకు చెందిన వారు ఉన్నారు. వారందరికీ పదవులు ఇచ్చి ఒప్పించడం, మెప్పించడం ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో టీఆర్ఎస్ కు చెందిన ఓ 100 మంది ముఖ్య నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ కూటికి రావడం విజయ రమణారావుకు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ గా ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. ముందుగా వచ్చిన వారు, మునుముందుగా వచ్చిన వారు, అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత వచ్చిన వారు ఇలా 3 వర్గాలుగా చూస్తే తప్ప ఈ సమస్య పరిష్కారానికి ఇది ఒకటే మార్గం అంటున్నారు. కారు పార్కింగ్ చేసి కారు పార్టీ నుండి వచ్చే వారితో సమస్య రాకుండా చూసుకునేందుకు ఎమ్మెల్యే విజయ రమణారావు తన చేతురతను ప్రదర్శించాల్సిందే. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 56,000 మెజారిటీ ఇచ్చిన అభిమానులు, సీరియస్ ఫాలోవర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చేవారు అందరూ కలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి వంశీకి మరో 20,000 మెజారిటీ అదనంగా వచ్చేలా పనిచేస్తారా? గ్రూపుల తర్వాత అసెంబ్లీలో వచ్చిన మెజారిటీని సైతం తగ్గిస్తారా? చూడాల్సిందే అంటున్నారు. ఇక సోమవారం శ్రీధర్ బాబు సమక్షంలో విజయ రమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిలో జూలపల్లి ఎలిగేడు, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జెడ్పీటీసీలు, సుమారు 30 మంది సర్పంచులు ఇంకా గ్రామ స్థాయి టీఆర్ఎస్ నాయకులు ఉన్నారంటున్నారు. వీరే కాకుండా అటూ ఇటూ తిరిగిన ప్యాకేజీ స్టార్లు కూడా ఉన్నారు. ఇప్పటికే 4 జెడ్పీటీసీ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబును, ఎంపీ అభ్యర్థి వంశీ తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావును కలిసి తమను పార్టీలో చేర్చుకోవలసిందిగా కోరారు. దీనికి ఆ ముగ్గురు సమ్మతించడంతో సోమవారం వీరి చేరిక లాంఛన ప్రాయం కానున్నది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.